ధంస వాయిద్యాలు కొటారి కొత్తగూడలో ప్రత్యేక దృశ్యాలు. మనం ఇప్పుడు చూపెడుతున్న ఈ దృశ్యం ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక దృశ్యాలు చూపెట్టచ్చు. మంత్రి సీతక్క సాంప్రదాయపరమైన నృత్యం చేస్తున్న దృశ్యం చూపెడుతున్నాం. అయితే ముఖ్యమంత్రి మరికొద్ది నిమిషాల్లో కొటారి కొత్తగూడకు చేరుకుంటారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సన్నివేశం ఇప్పుడు కొనసాగుతుంది. మీకు క్లియర్గా చూపెడుతుంది ఆర్టీవీ ప్రత్యేక దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే ఇప్పుడు కొటారిలో మరికొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి రానున్న అంశం తెలిసిందే. అయితే ఈ గ్రామస్తులతో కలిసి మంత్రి సీతక్క ఇటు సాంప్రదాయ నృత్యాలు చేస్తున్న సందడి మనకు కనబడుతుంది. కొత్తింట్లో పోవడం అంటేనే ఒక సందడి వాతావరణం మనం చూసుకోవచ్చు. అయితే మనం ఊరు పెద్ద మనుషులతో కూడా నృత్యం చేస్తున్న దృశ్యాలు మనం చూపెడుతున్నాం. ఒకసారి మంత్రి గారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ధంస నృత్యం కిందికి వస్తుంది. అయితే చూపెట్టచ్చు, అంటే గిరిజన సంస్కృతి సాంప్రదాయం సజీవంగా ఉండే విధంగా మంత్రి తమ వంతు కృషి చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మంత్రి గారితో మనం మాట్లాడిద్దాం. అక్క, ఏంటి గిరిజన గ్రామం ఏం చెప్తారు? ఎన్నో ఏళ్ళ నుంచి పూరి గుడిసెలలో ఉన్నటువంటి మా ఆదివాసీ బిడ్డలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇల్లులను ఇచ్చి మరి ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి సమాజంలో కూడు గూడు గుడ్డ అంటాం. సో ఆ గూడు ఈరోజు ఒక పర్మనెంట్ గూడుగా రాబోతుంది. అందుకనే మామూలుగా అయితే మన వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి. సో ఈరోజు దాదాపుగా 8,000 ఇళ్ళకు పైగా ఈ 2-3 నియోజకవర్గాలలోనే, అంటే సాచురేషన్ పద్ధతిలో కోలాం, పర్దాన్, మరి మిగతా కమ్యూనిటీస్ కూడా ఇవ్వడం, అటు చెంచులకు ఇవ్వడం. సో వాళ్ళ కళ, భవిష్యత్తు, వాళ్ళ పిల్లలకు కూడా ఒక గూడు నీడ అనేది ఈరోజు మన ప్రభుత్వంతో, ఇందిరమ్మ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చెప్తారు అక్క? నేరుగా వచ్చిండ్రు, సంస్కృతి సాంప్రదాయబద్ధంగా గృహప్రవేశం అంటే ఒక సందడి స్టార్ట్ అయింది. ఏం చెప్తారు దీని మీద ఒక ఆదివాసీ బిడ్డగా? అదే అంటున్నా, ఒకప్పుడు జీవనం అనేది చెట్ల కింద ఉండేది. తర్వాత చిన్న చిన్న పాకలు వేసుకుని దట్టమైన అడవులలో నివసించినప్పటికీ ఒక గుడిసేసుకుందామంటే కూడా ఒక చెట్టు తీసుకొచ్చుకొని వేసుకోలేనటువంటి ఒకప్పుడు, అంటే నిర్బంధపు ఫారెస్ట్ నిర్బంధ విధానాలు మనకు తెలుసు. సో అప్పటి నుంచి కొంచెం కొంచెము గతంలో కూడా ఇందిరమ్మ కాలంలో కావచ్చు, ఎన్టీ రామారావు గారి కాలంలో కావచ్చు, ఇప్పుడు పర్మనెంట్గా మరి ఇందిరమ్మ పేరుతో ఇల్లులు వచ్చేటి. నిజంగా ఇది చాలా చాలా హిస్టరీ అనేది రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి గారు కూడా ఇన్ని రకాలుగా ఇల్లులు ఎక్కడ మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని ఆబ్జెక్షన్ చేయకుండా మరి ఆ రోజు ఈ ప్రాంతాలను పరిశీలించినప్పుడు నేను కూడా మా ట్రైబల్ ఏరియాలో ఇల్లులు ఎక్కువ కావాలి అన్నప్పుడు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మరి మన ఇండ్ల శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. రాగానే ఒక ప్రత్యేక శోభ స్టార్ట్ అయింది. సీతక్క రాగానే ధంస నాట్యం స్టార్ట్ అయింది. అంటే మనము ఏది ఉన్నా లేకున్నా ఇవన్నీ కాదు. చూడు, ఇవన్నీ వెండి మన వెనకటి వాళ్ళు వేసుకునేది ఆదివాసులు. గోల్డ్ అనేది మన జీవితాలలో తక్కువ. సో ఇవన్నీ సాంప్రదాయం, అంటే ప్రతి ఒక్కరికి ఏదో వేసుకోవాలనే కళ అవన్నీ ఉంటాయి. మా దాంట్లో ఇవన్నీ పెళ్ళిళ్ళప్పుడు పెడతారు మా పెద్దోళ్ళకు. వీటిని పొడగొట్టుకోకుండా ఆచారం సాంప్రదాయంగా కాపాడుతున్నారు. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా మన జన్మ, మనం పుట్టిన పెరిగిన ప్రాంతాలను, మన కన్న తల్లిదండ్రులను, మన పూర్వీకులు ఇచ్చిన ఆచారాలు సాంప్రదాయాలను మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళినా మన కల్చర్ను మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం, కాపాడుకుంటాం, అందరికి చూపిస్తాం. తద్వారా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఈ ప్రాంత ప్రజలకు, ఆదివాసులకు ఉంది అనేది కూడా మిగతా సమాజానికి కూడా తెలుస్తుంది. అదే కాకుండా రాబోయే జనరేషన్ కూడా మన గత వైభవాన్ని, ఇవంతా కూడా గత వైభవానికి సంబంధించినవి, ఇవి కాపాడుకోవాలనే మెసేజ్ కోసం నేను ఎప్పుడొచ్చినా ఇట్లాంటి అకేషన్స్కి వేసుకుంటా ఉంటాను. ఏం చెప్తారు మీ అన్న వస్తారు ఈరోజు రాగానే ఈ ప్రాంతపు ఆదివాసీల కోసం ఏమన్నా అడుగుతారా ఆదివాసీ బిడ్డగా? తప్పకుండా ఐటీడీఏలను బలోపేతం చేయాలి. ఇంకా మిగిలిపోయిన పొడి భూముల పట్టాలు చాలా ఉన్నాయి, అవి ఇవ్వాలి. ఫారెస్ట్ ఇబ్బందులు ఉండకూడదు. తర్వాత ఇల్లులు కూడా ఇంకా రానటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలి. తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఇంకా మెరుగుపరచాలి.
సో చాలా ఏళ్ళుగా ఐటీడీఏలు నిర్వీర్యం అయిపోయినాయి. వాటన్నింటిని కూడా ఇంకా ఈ మధ్య కాలంలో ఐఏఎస్లు అనేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. ఇంకా బలోపేతం చేసి ఇక్కడ అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇరిగేషన్ పంటలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటే పంట, ఆ పంట కూడా ఆకాశపై పంటలు ఉంటాయి కాబట్టి మరి ఎక్కడికక్కడ చెక్ డ్యాంల నిర్మాణానికి కూడా చొరవ చూపించాలని తప్పకుండా అడుగుతాను. అన్నకు ఈ వచ్చేంత వరకు ఈ శోభ ఈ ఊర్లో కొనసాగుతుందా? ఉంటది. ఉంటది. ఎప్పటికుంటది. ఇప్పుడు ఇంకా ఓపెనింగ్ చేసిన తర్వాత గూడా ఈ ఈ ఊరు కళ ఇట్లనే ఉంటది. ప్రతి ఊర్లో గూడా పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రకంగా ఇల్లులియ్యాలనేదే ఒక పేదింటి ఆడబిడ్డగా కోరుతా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పేదింటి ఆడబిడ్డగా ప్రతి గిరిజన గ్రామం ఇంత సంతోషంగా ఉండాలని అనుకుంటున్నా అని చెప్పారు. అయితే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కోసం అన్నతో చెబుతాను. పోడు భూముల పట్టాల నుంచి మొదలుకొని ఇంద్రమ్మ ఇండ్ల వరకు ప్రతి అంశం నేను అన్న దృష్టికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఈ ప్రాంత ప్రజలకు సమస్య పరిష్కారమయ్యే విధంగా నేను ఖచ్చితంగా అడుగుతానని ఆర్టీవీతో సీతక్క చెప్పింది. దీంతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుందని ఆదివాసీ ప్రజలకు కూడా ప్రాచీన నాగరికత ఏ విధంగా ఉండే, సాంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉండేనో చూపెట్టే ప్రయత్నం చేశారు. మనం చూపెట్టచ్చు. ఆదివాసీ ప్రజలంతా కూడా ఈడ వచ్చి కూర్చుండి సీతక్కతో పాటు నృత్యం చేస్తున్న తాజా దృశ్యాలను కూడా ఇప్పుడు చూపెట్టాం. ఇవే పక్కనే ఉన్న ఇండ్లు ఇప్పుడు ఆ గృహప్రవేశం జరగబోతుంది. గృహప్రవేశం అనంతరం నేరుగా ఇక్కడికి ముఖ్యమంత్రి వస్తారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి సాపంతి భోజనం చేస్తారు. సాపంతి భోజనం అనంతరం వారితో మాట్లాడతారు. ముందుగానే మాట్లాడతారు. మాట్లాడిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా బై రోడ్డు అటు రెబ్బన కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వరకు చేరుకుంటారు. కాగజ్నగర్ ఎక్స్ రోడ్లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి మంచిర్యాల వెళ్తారు. మంచిర్యాలలో డిన్నర్ అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరతారని అయితే షెడ్యూల్లో ఉంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి చాపర్ ద్వారా స్టార్ట్ అయినట్టు ప్రధానంగా అధికారులు చెబుతున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ కొటారి కొత్తగూడలో ప్రత్యేక శోభ స్టార్ట్ అయింది. అది కొత్తింట్లో పోయే శోభ స్టార్ట్ అయిందని మంత్రి సీతక్క చెప్పడం హర్షణీయంగా ఉందని ఆదివాసులు కూడా చెబుతున్నారు. ఒట్టు స్టూడియో ధంస వాయిద్యాలు కొటారి కొత్తగూడలో ప్రత్యేక దృశ్యాలు మనం ఇప్పుడు చూపెడుతున్న ఈ దృశ్యం ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక దృశ్యాలు చూపెట్టచ్చు. మంత్రి సీతక్క సాంప్రదాయపరమైన నృత్యం చేస్తున్న దృశ్యం చూపెడుతున్నాం. అయితే ముఖ్యమంత్రి మరికొద్ది నిమిషాల్లో కొటారి కొత్తగూడకు చేరుకుంటారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సన్నివేశం ఇప్పుడు కొనసాగుతుంది. మీకు క్లియర్గా చూపెడుతుంది ఆర్టీవీ ప్రత్యేక దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే ఇప్పుడు కొటారిలో మరికొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి రానున్న అంశం తెలిసిందే. అయితే ఈ గ్రామస్తులతో కలిసి మంత్రి సీతక్క ఇటు సాంప్రదాయ నృత్యాలు చేస్తున్న సందడి మనకు కనబడుతుంది. కొత్తింట్లో పోవడం అంటేనే ఒక సందడి వాతావరణం మనం చూసుకోవచ్చు. అయితే మనం ఊరు పెద్ద మనుషులతో కూడా నృత్యం చేస్తున్న దృశ్యాలు మనం చూపెడుతున్నాం. ఒకసారి మంత్రి గారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ధంస నృత్యం కిందికి వస్తుంది. అయితే చూపెట్టచ్చు. అంటే గిరిజన సంస్కృతి సాంప్రదాయం సజీవంగా ఉండే విధంగా మంత్రి తమ వంతు కృషి చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మంత్రి గారితో మనం మాట్లాడిద్దాం. అక్క ఏంటి గిరిజన గ్రామం ఏం చెప్తారు? ఎన్నో ఏళ్ళ నుంచి పూరి గుడిసెలలో ఉన్నటువంటి మా ఆదివాసీ బిడ్డలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇల్లులను ఇచ్చి మరి ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి సమాజంలో కూడు గూడు గుడ్డ అంటాం. సో ఆ గూడు ఈరోజు ఒక పర్మనెంట్ గూడుగా రాబోతుంది. అందుకనే మామూలుగా అయితే మన వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి. సో ఈరోజు దాదాపుగా 8,000 ఇళ్ళకు పైగా ఈ 2-3 నియోజకవర్గాలలోనే అంటే సాచురేషన్ పద్ధతిలో కోలాం, పర్దాన్ మరి మిగతా కమ్యూనిటీస్ కూడా ఇవ్వడం, అటు చెంచులకు ఇవ్వడం. సో వాళ్ళ కళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలకు కూడా ఒక గూడు నీడ అనేది ఈరోజు మన ప్రభుత్వంతో ఇందిరమ్మ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చెప్తారు అక్క? నేరుగా వచ్చిండ్రు, సాంస్కృతి సాంప్రదాయబద్ధంగా గృహప్రవేశం అంటే ఒక సందడి స్టార్ట్ అయింది. ఏం చెప్తారు దీని మీద ఒక ఆదివాసీ బిడ్డగా?
అదే అంటున్నా, ఒకప్పుడు జీవనం అనేది చెట్ల కింద ఉండేది. తర్వాత చిన్న చిన్న పాకలేసుకొని దట్టమైన అడవులలో నివసించినప్పటికీ ఒక గుడిసేసుకుందామంటే గూడా ఒక చెట్టు తీసుకొచ్చుకొని ఏసుకోలేనటువంటి ఒకప్పుడు అంటే నిర్బంధపు ఫారెస్ట్ నిర్బంధ విధానాలు మనకు తెలుసు. సో, అప్పటి నుంచి కొంచెం కొంచెము గతంలో గూడా ఇందిరమ్మ కాలంలో గావచ్చు, ఎన్టీ రామారావు గారి కాలంలో గావచ్చు, ఇప్పుడు పర్మనెంట్‌గా మరి ఇందిరమ్మ పేరుతో ఇల్లులొచ్చేటి నిజంగా ఇది చాలా చాలా హిస్టరీ అనేది రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి గారు గూడా ఇన్ని రకాలుగా ఇల్లులు ఎక్కడ మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని ఆబ్జెక్షన్ చేయకుండా మరి ఆ రోజు ఈ ప్రాంతాలను పరిశీలించినప్పుడు నేను గూడా మాకు మా ట్రైబల్ ఏరియాలో ఇల్లులు ఎక్కువ కావాలి అన్నప్పుడు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మరి మన ఇండ్ల శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాంగానే ఒక ప్రత్యేక శోభ స్టార్ట్ అయింది. సీతక్క రాంగానే ధ్వంస నాట్యం స్టార్ట్ అయింది. అంటే మనము ఏదున్నా లేకున్నా ఇవన్నీ కాదు. చూడు ఇవన్నీ వెండి మన ఎనకటి వాళ్ళు వేసుకునేది ఆదివాసులు. గోల్డ్ అనేది మన జీవితాలలో తక్కువ. సో, ఇవన్నీ సాంప్రదాయం. అంటే ప్రతి ఒక్కరికి ఏదో వేసుకోవాలనే కళ అవన్నీ ఉంటాయి. మా దాంట్లో ఇయన్నీ పెళ్ళిళ్ళప్పుడు పెడతారు మా పెద్దోళ్ళకు. వీటిని పొడగొట్టుకోకుండా ఆచారం సాంప్రదాయంగా కాపాడుతున్నారు. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా మన జన్మ మనం పుట్టిన పెరిగిన ప్రాంతాలను, మన కన్న తల్లిదండ్రులను, మన పూర్వీకులు ఇచ్చిన ఆచారాలు, సాంప్రదాయాలను మర్చిపోకూడదనే ఉద్దేశంతోటి ఎక్కడికెళ్ళినా మన కల్చర్‌ను మనం ప్రొజెక్ట్ చేస్తా ఉంటాం, కాపాడుకుంటాం, అందరికి చూపిస్తాం. తద్వారా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఈ ప్రాంత ప్రజలకు, ఆదివాసులకు ఉంది అనేది కూడా మిగతా సమాజానికి కూడా తెలుస్తది. అదే కాకుండా రాబోయే జనరేషన్ కూడా మన గత వైభవాన్ని, ఇవంతా కూడా గత వైభవానికి సంబంధించినయి. ఇవి కాపాడుకోవాలనే మెసేజ్ కోసం నేను ఎప్పుడొచ్చినా ఇట్లాంటి అకేషన్స్‌కి ఏసుకుంటా ఉంటాను. ఏం చెప్తారు మీ అన్నొస్తారు ఈరోజు రాంగానే ఈ ప్రాంతపు ఆదివాసీల కోసం ఏమన్నా అడుగుతారా ఆదివాసీ బిడ్డగా? తప్పకుండా ఐటీడీఏలను బలోపేతం చేయాలి. ఇంకా మిగిలిపోయిన పోడు భూముల పట్టాలు చాలా ఉన్నాయి. అవి ఇయ్యాలి. ఫారెస్ట్ ఇబ్బందులు ఉండకూడదు. తర్వాత ఇల్లులు గూడా ఇంకా రానటువంటి వాళ్ళందరికీ గూడా ఇల్లులు ఇవ్వాలి. తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు గూడా ఇంకా మెరుగుపరచాలి. సో, చాలా ఏళ్లుగా ఐటీడీఏలు నిర్వీర్యం అయిపోయినాయి. వాటన్నింటిని గూడా ఇంకా ఈ మధ్య కాలంలో ఐఏఎస్‌లనేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. ఇంకా బలోపేతం చేసి ఇక్కడ అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇరిగేషన్ పంటలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. ఒకటే పంట, ఆ పంట కూడా ఆకాశపై పంటలు ఉంటాయి కాబట్టి మరి ఎక్కడికక్కడ చెక్ డ్యాంల నిర్మాణానికి కూడా చొరవ చూపించాలని తప్పకుండా అడుగుతాను. అన్నకు ఈ అచ్చేంత వరకు ఈ శోభ ఈ ఊర్లో కొనసాగుతుందా? ఉంటది. ఉంటది. ఎప్పటికుంటది. ఇప్పుడు ఇంకా ఓపెనింగ్ చేసిన తర్వాత గూడా ఈ ఈ ఊరు కళ ఇట్లనే ఉంటది. ప్రతి ఊర్లో గూడా పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రకంగా ఇల్లులియ్యాలనేదే ఒక పేదింటి ఆడబిడ్డగా కోరుతా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పేదింటి ఆడబిడ్డగా ప్రతి గిరిజన గ్రామం ఇంత సంతోషంగా ఉండాలని అనుకుంటున్నా అని చెప్పారు. అయితే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్‌గా మాట్లాడి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కోసం అన్నతో చెబుతాను. పోడు భూముల పట్టాల నుంచి మొదలుకొని ఇందిరమ్మ ఇండ్ల వరకు ప్రతి అంశం నేను అన్న దృష్టికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఈ ప్రాంత ప్రజలకు సమస్య పరిష్కారమయ్యే విధంగా నేను ఖచ్చితంగా అడుగుతానని ఆర్టీవీతో సీతక్క చెప్పింది. దీంతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుందని ఆదివాసీ ప్రజలకు కూడా ప్రాచీన నాగరికత ఏ విధంగా ఉండే, సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉండేనో చూపెట్టే ప్రయత్నం చేశారు. మనం చూపెట్టచ్చు. ఆదివాసీ ప్రజలంతా కూడా ఈడ వచ్చి కూర్చుండి సీతక్కతో పాటు నృత్యం చేస్తున్న తాజా దృశ్యాలను కూడా ఇప్పుడు చూపెట్టాం. ఇవే పక్కనే ఉన్న ఇండ్లు ఇప్పుడు గృహప్రవేశం జరగబోతుంది. గృహప్రవేశం అనంతరం నేరుగా ఇక్కడికి ముఖ్యమంత్రి వస్తారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి సాపంతి భోజనం చేస్తారు. సాపంతి భోజనం అనంతరం వారితో మాట్లాడతారు. ముందుగానే మాట్లాడతారు. మాట్లాడిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా బై రోడ్డు అటు రెబ్బెన కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వరకు చేరుకుంటారు. కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్‌లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి మంచిర్యాల వెళ్తారు. మంచిర్యాలలో డిన్నర్ అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరతారని అయితే షెడ్యూల్లో ఉంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి చాపర్ ద్వారా స్టార్ట్ అయినట్టు ప్రధానంగా అధికారులు చెబుతున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ కొటారి కొత్తగూడలో ప్రత్యేక శోభ స్టార్ట్ అయింది. అది కొత్తింట్లో పోయే శోభ స్టార్ట్ అయిందని మంత్రి సీతక్క చెప్పడం హర్షణీయంగా ఉందని ఆదివాసులు కూడా చెబుతున్నారు. స్టూడియో.